ఇదిగోండి, ఈ అద్భుత శిల్పకళను చూడాలంటే మనము ఒక్కసారి భద్రాచలం వెళ్ళాలి. ఈ శిల్పకళను కొంతమంది భద్రాచలంలో ఉండి కూడా చూసి ఉండకపోవచ్చు. ఎటువంటి కరెంటు యంత్రాల సహకారం లేకుండా చేతితో చెక్కబడిన అపురూప అద్భుత శిల్పకళ. దీనిని చూస్తే నా భూతో నా భవిష్యత్ అనక తప్పదు. ఏ ఒక్క శిల్పం కూడా 2-3 ఇంచులను మించి ఎక్కువ ఉండదు. జై శ్రీమన్నారాయణ. ఇది భద్రాచలంలోని సీతారామ కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం. ఈ మిథిలా ప్రాంగణంలోనే ఉంది మనం చూడబోయే అద్భుత శిల్పాలతో నిండిన కళ్యాణ వేదిక. సంవత్సరం 5వ నెల 30వ తారీఖు రోజున శ్రీమాన్ శ్రీ కల్లూరి చంద్రమౌళి గారిచే ఈ కళ్యాణ వేదికకు శంకుస్థాపన చేయడం జరిగింది. అలా శంకుస్థాపన చేసిన రోజు నుండి సరిగ్గా 4 సంవత్సరాల లోపు అనగా 1964 సంవత్సరం 4వ నెల 6వ తారీఖు శ్రీమాన్ శ్రీ డాక్టర్ నీలం సంజీవారెడ్డి గారిచే శ్రీ సీతారాముల కళ్యాణ మండపం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఏ శిల్పాన్ని చూసినా జీవం పుట్టి పడుతున్నట్టుగా కనబడుతుంది. కళ్యాణ వేదిక చుట్టూ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి రామాయణ ఘట్టాలు, తనను ఆరాధించి ఆనందాన్ని మోక్షాన్ని పొందిన భక్తుల అద్భుత చిత్రాలు దర్శనమిస్తాయి. చూసే కొద్దీ చూడాలనిపించేట్టుగా ఉంటుంది ఈ కళ్యాణ వేదిక. ప్రతి విగ్రహము ఒక అద్భుతమే.
విగ్రహాలను చూస్తే 4 అడుగుల విగ్రహమా అని తోస్తుంది, కానీ 4 అంగుళాలను మించి ఏ విగ్రహము ఉండదు. ఒక విగ్రహానికి మధ్యన రాతిని ఒలిచిన విధానం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇదిగో వటపత్రశాయి. దాని క్రింద వీణను వాయిస్తున్న గోవిందుడు. ఆ గోవు కృష్ణుని పాదధూళిని తన నాలుకతో శుద్ధి చేస్తున్నట్టుగా ఎంత ముద్దుగా ఉందో ఆ విగ్రహం. ఒకే శిలలో రాతి బంతులను చెక్కిన విధానం మహా అద్భుతం. ఇదిగో ఇతనే సుదర్శన భగవానుడు, శ్రీమన్నారాయణి కుడి చేతిలో విరాజిల్లే చక్రపెరమ. శ్రీదేవి భూదేవి సహితంగా ఆదిశేషుడి పైన కూర్చుండి తన భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తున్నట్టుగా గంభీర ముద్రలో కనబడుతున్న ఈ స్వామియే వైకుంఠనాథుడు. రాతిని బండి గీరల గిరగిరా తిరిగేటట్టుగా సుదర్శన చక్రాన్ని చెక్కిన ఆ శిల్పిని ఎంత పొగిడినా తక్కువే. ఈ గొలుసు చూసారా? ఇది ఏ ఇనుముదో ప్లాస్టిక్దో అనుకుంటున్నారేమో, ఇది కూడా రాతిదే. చాలామంది భక్తులు భద్రాచలం వచ్చి గోదావరిలో స్నానం చేసి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవాలయానికి ఉత్తర దిశగా ఉత్తర ద్వారానికి ఎదురుగా అతి చేరువలో ఉన్న ఈ కళ్యాణ వేదికను చూడకుండా వెళ్ళిపోతుంటారు. ఇక్కడి ప్రతి విగ్రహాన్ని చూస్తున్నంతసేపు మైమర్చిపోయి తన్మయత్వంతో మనసు ఆనంద డోలికలు ఊగుతున్నట్టుగా తోస్తుంది. ఈ విగ్రహాన్ని చూసారా? అద్దంలో చూస్తూ నుదుటిన కుంకుమ దిద్దుతున్నట్టుగా. ఇంకో విగ్రహం వింజామరితో చల్లని గాలులను వీస్తున్నట్టుగా కనిపిస్తున్న ఈ విగ్రహం 3 అంగుళాలను మించి ఉండకపోవడం ఎంతో ఆశ్చర్యం. అసలు ఈ శిల్పాలను చెక్కిన శిల్పులు పులులను వాడారా లేక పువ్వులను కుచ్చే సూదులను వాడారా అన్నంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రతి డిజైన్లో మనం సూదులో దారాన్ని ఎక్కించినట్టుగా ఇక్కడ దారం పట్టేంత రంధ్రాలను అమర్చడం గొప్ప అద్భుతంగా చెప్పవచ్చు.
ఎంత చూసినా తనివి తీరని నయన మనోహర దేవతామూర్తులను మైనపు బొమ్మలుగా చెక్కి ఇలా మన ముందుంచిన ఆ శిల్పులను ఏమని పొగడాలో, ఎంతని పొగడాలో అర్థం కావడం లేదు. ఇదిగో ఈ అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని చూసారా? అది ఉన్నదే 4 అంగుళాలు. అందులో ఆయన కళ్ళు, ఆయన ముక్కు, ఆయన పెదాలు, కిరీటానికి అందమైన చకనాలు, కరణాభరణాలు, పంచకున్న అంచులు, నాభిలోని కమలానికి నాడ, బుసలు కొడుతున్న ఆదిశేషుడు. ఇది నిజంగా వర్ణనాతీతమే. చూసారా? 2 అంగుళాలు కూడా లేని భద్రాచల రామభద్రుని విగ్రహం. ప్రత్యేకంగా పైనుండి అమర్చినట్టుగా కనబడుతున్న ధనుర్బాణాలు. ఇదిగో ఈ సన్నివేశం మహా అద్భుతం. ఇది రామ పట్టాభిషేక సన్నివేశం. సీతారాములు కూర్చున్న సింహాసనానికి క్రిందన భక్త ఆంజనేయుడు కూర్చుండి శ్రీరామ చరణాలను తన అరచేతిలో పట్టుకొని నేను శ్రీరామచరణ దాసుడిని అని చెబుతున్నట్టుగా కనబడే అద్భుత సన్నివేశం. నిజముగా ఇంతటి శిల్పకళను మీరు చూసి ఉంటే మాకు కామెంట్ బాక్స్లో ఎక్కడ చూసారో కామెంట్ చేయండి. అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ. ఆ రథాన్ని చూడండి. రథ చక్రాలు, వాటి కాణాలు, అలాగే గుర్రాలు, వాటి కాళ్ళు, కళ్ళాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. అదిగో ఆ చిన్ని రథం పైన మరో అంగుళమున్న ధ్వజం, దానిపై అర అంగుళంలో హనుమ. కళను ఆస్వాదించే కళ్ళకు ఇది నిజంగా పండుగే. ఈ శిల్పాచార్యుడి గురించి మాట్లాడాలంటే నోట మాట రావట్లేదు. ఈ శిల్పాలు మనుషులు చెక్కారా లేదా దైవశిల్పి అయిన మయబ్రహ్మ చెక్కారా అన్నట్టుగా అనిపిస్తుంది. మొన్న మేము చూసిన పుష్పగిరి దేవాలయ వీడియోలో శ్రీమాన్ శ్రీ నండూరి శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా పుష్పగిరిలో దేవాలయం పైన ఉన్నట్టుగానే ఇక్కడ కూడా
1-2 అంగుళాల అనేక విగ్రహాలను చూడవచ్చు. ఒక్కో సందర్భంలో దేవాలయంలో ప్రతిష్ఠించే విగ్రహాలు సైతం ఇంత మృదువైన ఫినిషింగ్తో ఉండవేమో అన్నట్టుగా తోస్తుంది. ఈ విగ్రహాన్ని చూడండి. ఒకవైపు నుండి చూస్తే ఏనుగులాగా, మరోవైపు నుండి చూస్తే గోగులాగా కనిపిస్తుంది. ఈసారి మీరు భద్రాచలం వెళ్ళినప్పుడు ఈ కళ్యాణ వేదికను తప్పకుండా చూస్తారని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ.